తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అప్పుడప్పుడు మనం చాలా చిన్నవిగా భావించే విషయాలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటాయి. 100 రూపాయలు ఈ రోజుల్లో ఒక పూట భోజనానికి కూడా సరిపోని ఆ మొత్తం ఒక తల్లిని తన బిడ్డలకు దూరం చేసింది. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకునే కూలి ప్రాణం తీసింది. కేవలం 100 అంటే 100 రూపాయలు. ఇద్దరు మహిళల మధ్య గొడవ పెట్టి అందులో ఒక మహిళ అవమానంతో ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని సూర్యతండకు చెందిన తేజావత్ కాంతి అనే మహిళ స్థానికులతో కలిసి పక్క గ్రామంలో మిరప తోటలో కూలి పనికి వెళ్ళింది. కానీ ఆదివారం సాయంత్రం జరిగిన ఒక చిన్న సంఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. కేవలం 100 రూపాయల విషయంలో సమీపంలోనే మరో మహిళతో కాంతికి మాట పెరిగింది. ఆ సమయంలో ఆ గొడవ అక్కడితో ముగిసిందని అందరూ భావించారు. ఆ 100 రూపాయల గొడవను మనసులో పెట్టుకున్న అవతలి మహిళ కుటుంబ సభ్యులు కాంతి ఇంటికి వచ్చి ఒక్కసారిగా దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే ఆమెను అవమానిస్తూ దారుణంగా ప్రవర్తించారు. తెల్లవారక ముందు తన ఇంటి ముంగిట జరిగిన ఈ అవమానాన్ని కాంతి తట్టుకోలేకపోయింది. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాంతి మరణ వార్త తెలియగానే తండాలో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమయ్యాయి. ఆత్మాభిమానంతో బతికే మహిళను పొట్టన పెట్టుకున్నారంటూ బంధువులు స్థానికులు మృతురాలి మృతదేహంతో నిందితుల ఇంటి ముందు ధర్నాకు దిగారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మృతురాలికి ఒక కుమారుడు 2 కుమార్తెలు ఉన్నారు. తల్లి మరణంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం 100 రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.